అందరికీ నమస్కారం అండి. టీమిండియా చరిత్ర సృష్టించింది. డిఫెండింగ్ ఛాంపియన్ నుంచి మళ్ళీ వరల్డ్ కప్ విన్నర్గా ఎగబాకింది. న్యూజిలాండ్తో జరిగిన రాత్రి నరేంద్ర మోదీ స్టేడియంలో వీర విహారం చేశారు. ఒక సంజు శాంసంగ్ కాదు, హార్దిక్ పాండ్యా నుంచి అక్షర్ పటేల్ వికెట్లు తీయడం, ఇషాంత్ కిషన్ హాఫ్ సెంచరీ, అలాగే అభిషేక్ శర్మ హాఫ్ సెంచరీ. టీం అంతా టీం ఎఫర్ట్ పెట్టి ఆడారు. మన వాళ్ళకి ఒక సెంటిమెంట్ ఉండేది, నరేంద్ర మోదీ స్టేడియంలో ఆడిన ఏ మ్యాచ్ కలిసి రాదని. ఆ సెంటిమెంట్ని కూడా బ్రేక్ చేసేశారు. వరుసగా కాకుండా 3 సార్లు T20 ఫార్మాట్లో వరల్డ్ కప్ తెచ్చుకున్న టీమ్గా రికార్డు క్రియేట్ చేశారు. అలాగే మనోళ్ళు అండ్ ఇంకా మన ఇండియాకి ఎదురు లేదు. ఇంకొక కళ కూడా ఉంది, 50-50 పెద్ద వరల్డ్ కప్ కావాలి. అది మనకి నరేంద్ర మోదీ స్టేడియంలో మిస్ అయిపోయింది మెన్స్ డే రోజు. అది కూడా తీసుకొస్తే వీఆర్ హ్యాపీ. సో ఫైనల్లీ చెక్కదే ఇండియా. కంగ్రాచులేషన్స్ టు టీమ్ ఇండియా. థ్యాంక్ యూ. అండ్ గౌతమ్ గంభీర్ గారికి కూడా చాలా విమర్శలు వచ్చినాయి. ఈ యొక్క మ్యాచ్ ఫినింగ్తో అతని మీద ఉన్న విమర్శలన్నీ పటాపంచలు అయిపోయాయి. థ్యాంక్ యూ.